మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నేను చదివే శీర్షిక సన్మానాలు మాకొద్దు, సగం వాట మాకు ముద్దు. ఆకాశంలో నువ్వో సగం నేనో సగం అని మాత్రం పొగడమే కాదు, ఆకాశంలో నువ్వో సగం నేనో సగం అని మాత్రం పొగడడం కాదు, ఆస్తిలో పుత్రులతో సమాన వాటా సంగతి తేల్చి చెప్పాలి. చంద్రబింబం లాంటి ముఖం మీది అని పొగడడం కాదు, చంద్రబింబం లాంటి ముఖం మీది అని పొగడడం కాదు, చంద్రబింబం లాంటి ముఖంపై యాసిడ్ దాడులు జరిగినా ఎవరు ఏమనరు. ఆడది అబల కాదు సబల అంటూ వేదికలెక్కి ఉపన్యాసాలను మాత్రం దంచేస్తారు. ఆడది అబల కాదు సబల అంటూ వేదికలెక్కి ఉపన్యాసాలను మాత్రం దంచేస్తారు. చట్టసభల్లో సగం సీట్ల సంగతి గురించి మాత్రం ఎవరు మాట్లాడరు. కోకిల లాంటి మధురమైన స్వరం నీది అని సన్నాయి నొక్కులు నొక్కి కీర్తిస్తారు. కోకిల లాంటి మధురమైన స్వరం నీది అని సన్నాయి నొక్కులు నొక్కి కీర్తిస్తారు. కోకిలల కుత్తుకలను కత్తులతో కత్తిరించిన నోరు విప్పి మాట్లాడేవారు ఉండరు. మా ఇంటి మహాలక్ష్మి అని కొలుస్తారు, మా ఇంటి మహాలక్ష్మి అని కొలుస్తారు. ఆర్థిక స్వాతంత్రం మాత్రం అసలు ఇవ్వరు. చదువుల తల్లి సరస్వతీదేవి అంటూ అక్షరాభ్యాసం చేయించుకుంటారు. చదువుల తల్లి సరస్వతీదేవి అంటూ అక్షరాభ్యాసం చేయించుకుంటారు. కానీ అక్షరాలకు అమ్మాయిలను మాత్రం దూరం పెడతారు. ఆడపిల్ల పుట్టగానే మా ఇంటి బంగారు తల్లి అంటూ సంబరపడిపోతారు. ఆడపిల్ల పుట్టగానే మా ఇంటి బంగారు తల్లి అంటూ సంబరపడిపోతారు. కానీ బాల్యంలోనే పెళ్లి చేసి బతుకు బుగ్గిపాలు చేస్తారు. ఆదిశక్తి పరాశక్తి అంటూ ఆలయాల్లో కీర్తిస్తారు. ఆదిశక్తి పరాశక్తి అంటూ ఆలయాల్లో కీర్తిస్తారు. కానీ ఆడవారిని వంటింటి కుందేలుగా చేసి అర్వచాకిరి చేయించుకుంటారు. అన్నిట్లో ఆడవారికి మొదటి ప్రాధాన్యత అంటూ మాట్లాడతారు. కానీ అన్ని రంగాల్లో నిర్లక్ష్యానికి గురి చేస్తారు. ఆడవారు శాంతి స్వరూపిణి అంటూ ఉంటారు. కానీ ఆడవారి నోరు అదుపులో పెడతారు. ధన్యవాదములండి.